కథలు మన ఆలోచన విధానాన్ని మారుస్తూ ఉంటాయి. అందుకే మన పెద్దలు చెప్పే కథలను చిన్నప్పుడు ఎంతో ఆసక్తిగా వింటాం. చిన్న కథలో జీవితానికి సరిపడే సారం ఉంటుంది. అలాంటి ఒక మంచి కథ గురించి ఈరోజు తెలుసుకుందాం. మూర్ఖులతో వాదించకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. తమది తప్పని తెలిసినా కొందరు అదే కరెక్ట్ అని చెప్తూ ఉంటారు. అలాంటి వారితో వీలైనంత వరకు దూరంగా ఉండాలని సూచిస్తుంటారు. మూర్ఖులతో వాదనకు దూరంగా ఉండడం ఎంత అవసరమో ఒక కథ చక్కగా వివరిస్తుంది. ఇంతకీ ఏంటా కథ, అందులో ఉన్న నీతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక అడవిలో గాడిద, కుక్క ఉంటాయి. గాడిద గడ్డిని చూసి అది నీలం రంగులో ఉందని అంటుంది. అది విన్న కుక్క, గడ్డి నీలం రంగులో ఉండడం ఏంటి, అది పచ్చగా ఉంది అంటుంది. అయితే గాడిద మాత్రం ససేమిరా అంటుంది. గడ్డి నీలం రంగులోనే ఉందని వాదిస్తూ ఉంటుంది. దీంతో ఇద్దరూ కలిసి అడవికి రాజైన సింహం దగ్గరికి వెళ్తారు. జరిగిందంతా చెప్తారు. అదంతా విన్న సింహం కుక్కకు శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చి గాడిదని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. కుక్క ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదేంటి రాజా, గాడిదను శిక్షించాల్సింది పోయి నన్ను శిక్షిస్తున్నావు? గడ్డి నీలం రంగులో ఉండదని మీకు కూడా తెలుసు కదా, ఇలాంటి తీర్పు ఇచ్చారేంటి అంటూ బాధపడుతుంది. దీనికి సింహం బదులిస్తూ, ఆ గాడిద తెలివి తక్కువదనే విషయం నీకు వెంటనే అర్థమై ఉండాలి. అలాంటి గాడిదతో వాగ్వాదం చేయడం నీ తప్పు. దీనికోసం నా దగ్గరికి రావడం ఇంకో తప్పు. నీకు శిక్ష వేసింది గడ్డి రంగు గురించి కాదు, తెలివి తక్కువ గాడితో వాగ్వాదానికి దిగినందుకు అని చెప్తుంది. దీంతో కుక్కకు అసలు విషయం అర్థమవుతుంది. దీంట్లో ఉన్న నీతి ఏంటి అంటే, మన చుట్టూ కూడా ఇలాంటి గాడిద లాంటి మనుషులు కొందరు ఉంటారు. ప్రతి చిన్న విషయానికి వాదిస్తూ ఉంటారు. తమది తప్పని తెలిసిన మూర్ఖత్వంగా వాగ్వాదానికి దిగుతూ ఉంటారు. అలాంటి వారితో వీలైనంత వరకు దూరంగా ఉండాలి. లేదంటే నువ్వే కరెక్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంతే తప్ప అలాంటి వారితో వాదిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోవడం పెద్ద తప్పు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.